చల్ చలో చలో లైఫ్ సే మిలో ఇంకా అన్నీ రెడీ చేసేసుకొని ఫుల్ ఎక్సైటెడ్‌గా లింక్డ్ఇన్, సీక్, ఇండీడ్ ఇవన్నిట్లో జాబ్స్ వెతకడం స్టార్ట్ చేసేసా. అసలు నాకు ఎంత డీమోటివేటింగ్ అండ్ డిప్రెసింగ్ అనిపించిందంటే హెల్త్ కూడా చాలా డిస్టర్బ్ అయిపోయింది. అండ్ నేను చాలా వెయిట్ కూడా పుట్టాన్ అయిపోయినున్నాను. నా ఫోటోస్ పెడతాను మీరు చూడండి. ఓహ్! వావ్! నువ్వు మాస్టర్స్ చేసావా అని చెప్పి మనకి హై ప్రయారిటీ ఏమి ఇవ్వరనమాట. ఇలాగే ఒక 5, 6 కంపెనీస్ లాస్ట్ రౌండ్ వరకు ఎళ్ళడం. కానీ ఇక్కడ అలా కాదు. మాస్టర్స్ ఆఫర్ చేసే యూనివర్సిటీస్‌లో ఎలా ఉంటుంది అంటే హలో ఎవ్రీవన్! నేను మీ ఆస్ట్రేలియాలో సిరి. అందరూ ఎలా ఉన్నారు? మన లాస్ట్ వీడియోలో అయితే నా స్టూడెంట్ లైఫ్ గురించి డిస్కస్ చేసేసుకున్నాం కదా! అసలు నేను ఆస్ట్రేలియాకి ఎప్పుడొచ్చాను? కాలేజ్ ఫీజ్ ఎంత అయింది? అసలు ఏమేం జాబ్స్ చేశాను? ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశాను? ఇవన్నిటి గురించి కూడా చెప్పాను కదా! మీరు ఆ వీడియో చూసారనే అనుకుంటున్నాను. ఒకవేళ చూడలేదంటే పైన కార్డ్స్‌లో ట్యాగ్ చేసేసాను. ప్లీజ్ వెళ్ళి చూసేసేయండి. అండ్ ఆ వీడియో కంటిన్యూషనే ఇవాళ సెకండ్ పార్ట్ అనమాట. మాస్టర్స్ అయిపోయాక ప్రొఫెషనల్ జాబ్ తెచ్చుకోవడానికి ఇంకెన్ని తిప్పలు పడ్డాను, అసలు ఎన్ని ఇయర్స్ పట్టింది, ఇవన్నిటి గురించి కూడా ఇవాల్టి వీడియోలో మాట్లాడేసుకుందాం. ఇవాల్టి వీడియోని స్టార్ట్ చేయడం కన్నా ముందు మీరందరూ ఒక పని చేయాలి. మీరు ఇంకా కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఫస్ట్ దాన్ని కొట్టేయండి. అలాగే దాని పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. అండ్ పనిలో పని ఈ వీడియోకి ఒక లైక్ కూడా ఇచ్చేయండి. ఇంకా మాస్టర్స్ అయిపోయే టైంకి కోవిడ్ వచ్చిందా, ఇంకా కోవిడ్లోనే లాస్ట్ సెమిస్టర్ ఫినిష్ చేసేసానని చెప్పి మీకు చెప్పాను కదా. సో అప్పటి వరకు నేను స్టూడెంట్ వీసా మీదనే ఉన్నాను. స్టూడెంట్ వీసాలో ఏంటి, ఒక వారానికి స్టూడెంట్ 20 గంటలు మాత్రమే పనిచేయాలని ఇక్కడ రూల్ అనమాట. ఇప్పుడు అది 24 అవర్స్ చేశారనుకోండి. బట్ ఇంకా 20 అవర్స్‌లో మనం ప్రొఫెషనల్ జాబ్స్ ఎక్కడ చేస్తాము, ఎలా చేస్తాము? ఎవ్వరు ఇవ్వరు. అందుకే ఇంకా పార్ట్ టైమ్ జాబ్సే చేసుకుంటూ వచ్చాను. ఇంకా స్టూడెంట్ వీసా అయిపోయాక నెక్స్ట్ టెంపరరీ రెసిడెంట్ వీసాకెళ్తామనమాట. అందులో ఏంటంటే మనకి ఫుల్ టైమ్ వర్కింగ్ రైట్స్ ఉంటాయి. సో ఇంకా అప్పుడు ఫుల్ టైమ్ జాబ్స్ అంటే మన ప్రొఫెషనల్ జాబ్స్ అప్లై చేయడానికి నేను రెడీ అవుతున్నాను. మనకి ఇండియాలో ఎలా ఉంటది, బ్యాచిలర్స్ టైంలోనే లాస్ట్ సెమిస్టర్‌లోనే ప్లేస్‌మెంట్స్ ఉంటాయి. అండ్ కోర్స్‌తో సంబంధం లేకుండా మెకానికల్, ట్రిపుల్ ఈ, ఐటీ, ఈసీ ఏ కోర్స్ వాళ్ళన్నా ప్లేస్‌మెంట్స్ అటెండ్ అవ్వచ్చు. అండ్ జాబ్ వస్తే బ్యాచిలర్స్ అవ్వగానే జాబ్‌కెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ అలా కాదు. మాస్టర్స్ ఆఫర్ చేసే యూనివర్సిటీస్‌లో ఎలా ఉంటుంది అంటే, కొన్ని కోర్సెస్‌కి మాత్రమే క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ఉంటాయన్నమాట. అండ్ ఆ కోర్స్‌కి రిలేటెడ్ కంపెనీస్ ఒస్తాయి. వాళ్ళని మాత్రమే తీసుకెళ్తాయి. సో, నేను చేస్తున్నప్పుడు మా కాలేజ్‌లో ఐటీకొచ్చింది క్యాంపస్ ప్లేస్‌మెంట్. కానీ మా కోర్స్‌కి లేకున్నింది. సో, మన జాబ్‌లు మనమే వెతుక్కోవాలి. అండ్ ఇక్కడ ఆస్ట్రేలియాలో ఎలా ఉంటుంది అంటే, మాస్టర్స్ చేశాము అంటే, ఓహ్! వావ్! నువ్వు మాస్టర్స్ చేసావా అని చెప్పి మనకి హై ప్రయారిటీ ఏమి ఇవ్వరన్నమాట. మాస్టర్స్‌తో పాటు మనకు ఐదర్ లోకల్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి, లేదా సర్టిఫికేషన్ అన్నా చేసుండాలి. సర్టిఫికేషన్స్ అంటే మన జాబ్ రిలేటెడ్ సర్టిఫికేషన్స్ అనమాట. అంటే ఇప్పుడు నేను ఒక క్లౌడ్ ఇంజినీర్ రోల్ అప్లై చేస్తున్నాననుకోండి. దానికి అజ్యూర్, ఏడబ్ల్యూఎస్, జీసీపీ ఆ సర్టిఫికేషన్స్ కానీ, లేదంటే నేను మెకానికల్ సైడ్ అప్లై చేస్తున్నాను. అయితే ఆటోకాడ్ సర్టిఫికేషన్స్, లేదా బిజినెస్ అనలిస్ట్ అంటే బిజినెస్ అనలిస్ట్ రిలేటెడ్ సర్టిఫికేషన్స్, ఇలా మన జాబ్‌కి తగ్గ సర్టిఫికేషన్స్ ఉండాలనమాట మన దగ్గర. ఇంకా అప్పట్లో ఏడబ్ల్యూఎస్ బూమ్‌లో ఉన్నిందనమాట. అందుకనేసి నేను ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్‌కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. ఇంకా అన్నీ రెడీ చేసేసుకొని ఫుల్ ఎక్సైటెడ్‌గా లింక్డ్ఇన్, సీక్, ఇండీడ్ ఇవన్నిట్లో జాబ్స్ వెతకడం స్టార్ట్ చేసేసా. బోలెడు రోల్స్ ఉండేవి. కానీ అన్నిటికి కిందొక డిస్క్లైమర్. యూ షుడ్ బి ఎ పర్మనెంట్ రెసిడెంట్ ఆర్ సిటిజన్ టు బి ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ రోల్ అని ఉండేదన్నమాట. అసలు ఒక 100 జాబ్‌లో 80 జాబ్‌లకి ఇదే డిస్క్లైమర్. అరే! నాలాంటి వాళ్ళు టెంపరరీ రెసిడెంట్ ఉండేవాళ్ళు, వేరే వీసాలు ఉండేవాళ్ళు ఎలా అప్లై చేస్తారు అని చెప్పి నాకైతే చాలా షాకింగ్‌గా అనిపిచ్చేది. అయినా పర్వాలేదు. ఎన్ని జాబులు రిలవెంట్‌గా కనిపిస్తే అన్నీ అప్లై చేసేసేదాన్ని. అండ్ అన్ని రిజెక్షన్స్ కూడా వచ్చేవి. ఇంకా తెలిసిన అన్న ఏమని చెప్పారంటే, ఇక్కడ యూజువల్‌గా రిక్రూటర్స్ పొద్దున 6-8 మధ్యలో రెజ్యూమెస్ ఫిల్టర్ చేస్తారు అని తెలిస్తే, ఇంక పొద్దున 5 గంటలకు లేవడం, రెజ్యూమెస్, కవర్ లెటర్స్ అన్నీ రెడీగా పెట్టుకోవడం, 6-8 వరకు జాబ్‌లు అప్లై చేయడం. అండ్ దెన్ దాని తర్వాత ఫుడ్ తినాలి, ఎక్స్‌పెన్సెస్‌కి డబ్బులు కావాలి గదా! అందుకనేసి ఊబర్ ఈట్స్ చేసేదాన్ని. దాని తర్వాత రిసెప్షనిస్ట్‌గా చేసేదాన్ని. ఇవి 2 కాకుండా పీఆర్ కోసం మళ్ళీ ప్రిపరేషన్స్ అన్నమాట. పీటీఈ, నాటీ, ప్రొఫెషనల్ ఇయర్ ఇవన్నీ ప్యారలెల్‌గా నడుస్తూనే ఉండేవి. ఈ పీఆర్ జర్నీ గురించి ఇంకొక వీడియోలో చెప్పుకుందాంలెండి గానీ, ఇంకా ఇలాగే ఒక 3, 4 నెలలు అట్లాగే ప్రతిరోజు జాబ్‌లు అప్లై చేయడం, రిజెక్షన్స్ తెచ్చుకోవడం ఇలాగే అయ్యేది. అసలు నాకైతే చాలా డీమోటివేటింగ్‌గా అనిపిచ్చేది. అసలు నేనేంటి మాస్టర్స్ చేశాను. అందులో నా పర్సెంటేజ్ 84% వచ్చిందనమాట. బ్యాచిలర్స్ చేశాను, మాస్టర్స్ చేశాను. ఇన్ని చేశాక కూడా నాకు ఒక్క జాబ్ కూడా రాలేదు. నా రెజ్యూమే అసలు ఫిల్టర్ కూడా అవ్వలేదనమాట. చాలా బాధపడేదాన్ని. కానీ అయినా గూడా నెవర్ గివ్ అప్ అని చెప్పి ప్రతిరోజు జాబ్స్ అప్లై చేసేదాన్ని. ఇంకొక విషయం నాకు తెలిసిందేంటి అంటే, ఇక్కడ ఆస్ట్రేలియాలో చాలా వరకు జాబ్స్ ఇంటర్నల్ రిఫరెన్స్ త్రూనే వెళ్ళిపోతాయని తెలిసిందనమాట. ఇంక కొన్ని పెద్ద కంపెనీస్ అయితే ఆన్ సైట్ నుంచి అంటే ఇండియా నుంచి కానీ, లేకపోతే వేరే కంట్రీస్ నుంచి ఎక్స్‌పీరియన్స్ ఉండే వాళ్ళని వీసా స్పాన్సర్ చేసి తెప్పించేసుకుంటారు. వాళ్ళకేమో ఆల్రెడీ 5, 6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. నేనేమో ఇక్కడ మాస్టర్స్ కంప్లీట్ చేసి ఇప్పుడే గ్రాడ్యుయేట్ అయ్యాను. వాళ్ళ ముందు మా ఎక్స్‌పీరియన్స్ ఎంత? కాబట్టి అట్లా గూడా మాకు జాబ్స్ వచ్చేవి గాదు.
ఇంకా ఆ తర్వాత మా కజిన్ ఒక అమ్మాయి వాళ్ళ కంపెనీ ఆస్ట్రేలియాలో రిక్రూటింగ్ చేసుకుంటుంది అని చెప్పేసి తను నన్ను రిఫర్ చేసింది ఇక్కడ కంపెనీకి. సో, అప్పుడు నా రెజ్యూమే ఫిల్టర్ అయింది. వాళ్ళు నన్ను పిలిచారు గూడా ఇంటర్వ్యూకి. ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యారు. "చాలా బాగా చేశావమ్మా. కానీ నువ్వు చేసేది గ్రాడ్యుయేట్ రోల్‌కి కదా అప్లై చేసేది. కానీ ఇదేమో ఒక 5, 6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న రోల్ ఇది. కాబట్టి దీనికి నేను నిన్ను సెలెక్ట్ చేయలేను. బట్ నెక్స్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వబోతుంది. సో, దానికి నేను నిన్ను రిఫర్ చేస్తాను" అని చెప్పి హెచ్ఆర్ఏ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌కి నన్ను రిఫర్ చేసిందనమాట. తర్వాత గ్రాడ్యుయేట్ దానికి కూడా నేను ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. లాస్ట్ రౌండ్ వరకు ఎళ్ళాను. దాని తర్వాత రెస్పాన్స్ లేదు. అసలు ఏమైందో తెలీదు. ఈ జాబ్ తర్వాత ఇంకొక జాబ్‌కి కూడా రెజ్యూమే ఫిల్టర్ అయింది. కానీ వాళ్ళేమో యూ ఆర్ ఓవర్ క్వాలిఫైడ్ ఫర్ దిస్ రోల్ అని చెప్పి రిజెక్ట్ చేశారు. ఇలాగే ఒక 5, 6 కంపెనీస్ లాస్ట్ రౌండ్ వరకు ఎళ్ళడం, అసలు లాస్ట్‌కి రెస్పాన్స్ కూడా రాదు. అసలు సెలెక్ట్ అయ్యానా? అవ్వలేదా? ఫీడ్‌బ్యాక్ ఏంటి? అసలు ఏమీ తెలీదనమాట. ఇలా ఇన్ని జాబ్స్ రిజెక్షన్స్ చూసాక అసలు నాకు ఎంత డీమోటివేటింగ్ అండ్ డిప్రెసింగ్ అనిపించిందంటే, ఇంక ప్రతిరోజు రాత్రి ఏడ్చేదాన్ని. అసలు నాకెందుకు జాబ్ రావట్లేదు? నేనేం తప్పు చేస్తున్నాను? సర్టిఫికేషన్ చేశాను, అన్ని కోర్సెస్ చేశాను. ఇన్ని చేశాక కూడా నాకు జాబ్ రావట్లేదని చెప్పేసి చాలా బాధపడేదాన్ని. అండ్ ప్రతిరోజు నైట్ ఏడ్చేదాన్ని గూడా. అయినా కూడా చల్ చలో చలో లైఫ్ సే మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో అని చెప్పి పొద్దున్న లేవడం, మళ్ళీ జాబ్స్ అప్లై చేయాలి, పార్ట్ టైంకెళ్ళాలి ఇలానే ఉండేది. అసలు ఆ స్ట్రెస్‌కి, అన్‌టైమ్‌లీ ఫుడ్ హ్యాబిట్స్‌కి అన్నిటికి కూడా అసలు నేనైతే హెల్త్ కూడా చాలా డిస్టర్బ్ అయిపోయింది. అండ్ నేను చాలా వెయిట్ కూడా పుట్ ఆన్ అయిపోయినున్నాను. నా ఫోటోస్ పెడతాను మీరు చూడండి. దాని తరువాత నాకు మళ్ళీ ఇప్పుడు నేను ఉన్నలాగా అవ్వడానికి నాకు లిటరల్లీ 1 ఇయర్ చాలా కష్టపడి జిమ్ చేసి, ఫుడ్, డైట్ కంట్రోల్ చేసి మళ్ళీ ఇలా అయ్యాను. ఇంకా జాబ్స్ అప్లై చేస్తూ ఫైనల్‌గా మా ఫ్రెండ్‌కి తెలిసిన అన్న వాళ్ళ కంపెనీలో ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ ఉంది అంటే అట్‌లీస్ట్ ఇంటర్న్‌షిప్ అన్నా దొరికింది అని చెప్పేసి వెళ్లి జాయిన్ అయ్యాను. లక్కీగా అదేంటి అంటే నేను చేసిన ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్ బేస్డ్ రోల్ అన్నమాట. ఇంటర్న్‌షిప్ గూడా. సో, ఒక 6 మంత్స్ ఇంటర్న్‌షిప్ చేశాను. అండ్ అదే నా లింక్డ్ఇన్‌లో గూడా యాడ్ చేశానన్నమాట. ఇట్లా ఈ కంపెనీలో ఇంటర్న్‌షిప్ చేశాను అని జెప్పి. దాని తర్వాత మళ్ళీ జాబ్ సెర్చ్ చేస్తూనే ఉన్నాను ప్యారలల్‌గా. అప్పుడు ఇంకొక అన్నకి తెలిసిన కంపెనీలో ఒక గ్రాడ్యుయేట్ రోల్ పడింది అని చెప్పి అన్నారన్నమాట. అది కూడా ఏడబ్ల్యూఎస్ బేస్డే అంటే దానికి అప్లై చేశాను. అండ్ ఇంటర్వ్యూ అయింది. అండ్ ఆ కంపెనీ కూడా క్లౌడ్ బేస్డ్ కంపెనీ కాబట్టి నాకు లక్కీగా గ్రాడ్యుయేట్ రోల్‌లో తీసుకున్నారు. అలా ఫైనల్‌గా ఒక ప్రొఫెషనల్ జాబ్ అయితే తెచ్చుకున్నాను. అండ్ నాకు ప్యాకేజ్ కూడా బేసిక్ ప్యాకేజ్ గ్రాడ్యుయేట్ కాబట్టి ఒక బేసిక్ ప్యాకేజ్ ఇచ్చారు. $60,000 పర్ యానమ్ ఇచ్చినారనమాట. అంటే ఇంచుమించుగా నెలకి ఒక $4,000 వరకు వచ్చేది. మా రూమ్‌మేట్స్‌లో వేరే జాబ్స్ లైక్ ఊబర్ అలా వేరే జాబ్స్ చేసే వాళ్ళకి దీనికన్నా ఎక్కువే వచ్చేది ప్యాకేజ్ కానీ నాకు కావాల్సిన జాబ్ నేను వెయిట్ చేసిన జాబ్ నాకొచ్చింది. ఫర్ థట్ ఐ వాస్ వెరీ హ్యాపీ, వెరీ గ్రేట్‌ఫుల్. ఇంకా దాని తర్వాత అసలు నాకు జాబ్ వచ్చిన టైంలో ఏంటి అంటే కోవిడ్ గదా! మొత్తం లాక్‌డౌన్ ఉన్నింది. అండ్ ఇక్కడ కంపెనీస్‌కి మనుషులు కావాలి వర్క్‌కి. అందుకే ఇంకా లోకల్‌గా ఉన్న వాళ్ళని, వేరే వేరే వీసాస్ మీద ఉన్న వాళ్ళని గూడా తీసుకోవడం స్టార్ట్ చేశారు. అండ్ ఆ పీఆర్ సిటిజన్‌షిప్ ఉండే క్లాజ్ అనేది తీసేశారనమాట. ఎక్సెప్ట్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్ ఇప్పటికి కూడా ఉంటుంది గవర్నమెంట్ జాబ్స్‌కి. బట్ అది కాకుండా వేరే కంపెనీస్‌కైతే అప్పటినుంచి ఇప్పటి వరకు గూడా ఈ పీఆర్ సిటిజన్‌షిప్ అనే క్లాజ్ తీసేశారు. అండ్ ప్రాపర్ క్వాలిఫికేషన్ ఉండి కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని డెఫినిట్‌గా తీసుకోవడం అయితే స్టార్ట్ చేసేశారు. సో, అంత కష్టంగా ఉన్నిందనమాట. ఆ టైంలో నాకు మాస్టర్స్ అయిపోయాక ప్రొఫెషనల్ జాబ్ తెచ్చుకోవడానికి. యాక్చువల్‌గా ఈ వీడియోలోనే నా పీఆర్ జర్నీ గురించి కూడా చెప్దామనుకున్నాను కానీ, నా ప్రొఫెషనల్ జాబ్ తెచ్చుకోవడానికి ఎంత కష్టపడ్డానని చెప్పడంలోనే ఈ వీడియో మొత్తం అయిపోయింది. సో, నా నెక్స్ట్ వీడియోలో పీఆర్ జర్నీ గురించి కూడా చెప్తాను. నా వీడియో నచ్చితే డెఫినెట్‌గా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. స్టే ట్యూన్డ్. బాయ్.